తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. కొంతమంది అమ్మవారిని అలంకరించుకుంటూ ఉంటారు. ఏ రంగు వస్త్రం అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగుతో అలంకరించాలి. అలాగే ఇంకొంతమంది అడుగుతారు, కలశం పెట్టుకుంటున్నామండి, దానిపైన ఏ కలర్, ఏ రంగు రవిక అయితే మంచిది, అసలు అమ్మవారికి గుర్తుగా ఏ రంగుని చెప్తారు, ఏ రంగు సూచిస్తుంది లక్ష్మీ అమ్మవారికి అని. ఇక్కడ కలశానికి సంబంధించినటువంటి జాకెట్ పీస్ అమ్మవారికి పెట్టేటప్పుడు వాళ్ళు కనుక ధరించగలగాలి అని అనుకుంటా, లేదా ఎవరికైనా కానీ వాయన రూపంలో పెద్ద ముత్తైదుకి ఇవ్వాలనుకున్నా ఒక మంచి వస్త్రముని తీసుకోవాలమ్మా. అది అంటే శుభకరమైనటువంటి రంగులు ఏవి అని అంటే మనకు చెప్పబడినటువంటిది ఆకుపచ్చ రంగు మరియు పసుపు రంగు, ఎరుపు రంగు. ఇవి చాలా శుభకరమైనటువంటివి. కాబట్టి ఈ 3 రంగుల్లో ఏదైనా కానీ జాకెట్ పీస్ మనం ఏర్పాటు చేసుకోవచ్చు చక్కగా. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా అంటే చాలా మంది అంటే ఈ మధ్య కొంతమంది ఆక్షేపణ చేశారు, పూజ చేసుకునేటప్పుడు ఈ రకమైనటువంటి వస్త్రము ధరించాలని ఎక్కడైనా చెప్పబడి ఉందా, ఈ రకంగా గాజులు పెట్టుకోవాలని ఎక్కడైనా ఉందా అని చెప్పి కొంతమంది ఆక్షేపణ చేస్తారు. అయితే ఉపాసనా క్రమంలో గనక వెళ్ళినట్లయితే కొన్ని దేవతా పూజల్లో నియమాలు ఉన్నాయమ్మా. ఆసనము కూడా అమ్మవారికి ఇష్టమైన రంగు ఏది ఉంటుందో ఆ ఆసనం వేసుకోవాలి. వస్త్రము కూడా ధరించేటప్పుడు అమ్మవారికి ఏది ఇష్టమైన వస్త్రము ధరించి అమ్మవారి పురస్చరణ చేసుకోమని శాస్త్రం ఉంది. అంతెందుకమ్మా, మనకు కనబడేటువంటి అయ్యప్ప స్వామి సంబంధించినటువంటి మాల వేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా నలుపు రంగు వేసుకుంటారు. అది నియమం. అది అమ్మవారిదైతే ఎరుపు రంగు, అయ్యవారిదైతే గంధం కలరు, ఈశ్వరుడికి సంబంధించి, విష్ణు సంబంధించింది అయితే ఖచ్చితంగా పసుపు రంగు. ఇవన్నీ ఉన్నప్పుడు ఈ అమ్మవారికి ఇష్టమైనటువంటిది చక్కగా సుమంగళిగా ఉండాలి అని చెప్పి చేసుకునేటువంటి పూజ కదమ్మా ఇదంతా కూడా. అటువంటి సందర్భంలో చక్కగా మట్టి గాజులు వేసుకోవడం, అలాగే ఈ అలంకరణ విషయంలో ఈ టెంపరీగా దొరికేటువంటి వస్తువులు కాకుండా సహజ సిద్ధమైనటువంటి వాటిని అలంకరణ చేసుకొని చక్కగా ఒక పూర్తి సువాసిని ఎలా అయితే ఉంటుందో అలాగా చక్కగా ధరించుకొని సాక్షాత్తు అమ్మవారికి పూజ చేస్తున్నట్టుగా భావనతో ఉండే ఆ విధంగా ఆ రకంగా చక్కగా అమ్మవారిని ప్రీతికరంగా చక్కటి వస్త్రములు, ఈ రంగు ఇప్పుడు చెప్పబడినటువంటి 3 రంగుల్లో ఏదైనా రంగు వస్త్రమును ధరించి చక్కగా పూజ చేసుకోవచ్చమ్మా. పూజ చేసుకునేటువంటి వాళ్ళు తూర్పు వైపున ఉండి చేసుకుంటే చాలా విశేషం. గురుగారు, చాలా మందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయితే ఉండని వాళ్ళు ఈ సంవత్సరం నుంచి కలశం పెట్టుకోవచ్చా? కలశం పెట్టాలంటే ఏమైనా నియమాలు ఉంటాయా? అంటే కలశం పెట్టుకోగలిగేటువంటి ఆనవాయితీ ఉండి వ్రత నియమంగా ప్రతి సంవత్సరం చేసుకోగలిగితే ఖచ్చితంగా కలశం పెట్టుకోమని శాస్త్రం చెప్పబడింది. ఆ కలశము బంగారుదైనా, వెండిదైనా, తర్వాత రాగిదైనా, ఇత్తడిదైనా, మట్టి పాత్రనైనా పెట్టుకోమన్నది. అయితే బ్రాహ్మణుని పిలిపించి అంటే వ్రతం చేసుకున్న తర్వాత కలశం ఏదైతే ఉంటుందో ఆ కలశాన్ని బ్రాహ్మణుడికి దానం చేయమన్నారు. కాబట్టి చక్కగా ఎవరి శక్తి కొలదైనప్పటికీ కూడా రాగిదైనా కానీ, ఇత్తడిదైనా కానీ, మట్టి పాత్రనైనా కానీ పెట్టుకొని కలశాన్ని విధానంగా కలశ ప్రోక్తముగా పూజ చేసుకోవచ్చు, తప్పు లేదు. అయితే కొంతమంది ఈ మధ్య కలశాన్ని పెట్టుకుని ఆనవైతే కలశాన్ని పెట్టుకుంటే ఇంకేదన్నా ఆచరించాలా ప్రతి సంవత్సరం ఇట్లా అని అనేక సందేహాలు ఉంటాయి. వ్రతం చేసుకునేటప్పుడు చక్కగా విధి విధానంగా చేసుకుంటేనే అమ్మవారికి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి కలశం పెట్టుకుని చేసుకోవడమే చాలా ప్రత్యేకం. ఒక కలశం పెట్టుకుంటే ఏమవుతుందో ఒక ఫోటో ఎలాగో పెట్టుకుంటాం, అది అంతే. గురుగారు, కలశం గురించి ఎలాగో మాట్లాడుతూ ఉన్నారు. చాలా మందికి ఉండేటువంటి సందేహం ఇదే, కలశారాధన చేసేటప్పుడు ముందుగా అంటే అమ్మవారిని ఆవాహన చేసేది కలశం పైనే చేయాలా? ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకుంటూ ఉంటారు, అభిషేకం అవి చేస్తారు, అక్కడ అమ్మవారిని ఆవాహన చేయొచ్చా? లేకుంటే ఫోటో ఒకటి పెడుతూ ఉంటారు, ఎక్కడ అమ్మవారిని ఆవాహన చేయాలి? మొదటి నుంచి కూడా మనకు పురాతన కాలం నుంచి కూడా ఈ విగ్రహాలు కానీ ఫోటోలు కానీ లేవు కదమ్మా. ఏ దేవత పూజ చేసినా కలశంలోనే ఆవాహన చేసేవాడు. కాబట్టి ఖచ్చితంగా కలశంలోనే అమ్మవారిని ఆవాహన చేయాలి, అందులో సందేహమే లేదు. కలశంలోనే ఆవాహన చేసి చేసుకుంటే దైవతానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఫోటోలో ఎలా ఆవాహన చేస్తాము? కాదు, కలశమే ప్రధానం. ఎందుకంటే కలశంలో పూర్ణ ఫలమైనటువంటి నారికేళం పెడతాం కాబట్టి. కరెక్ట్. ఎలా ఆవాహన చేయాలండి? అసలు కలశాన్ని ఎలాగా మనం తయారు చేసుకోవాలి? ముందుగా నీళ్లు పోయాలా, బియ్యమా? అంటే కొంతమంది ఆచారం ప్రకారం బియ్యం పోస్తారు, కొన్ని చోట్ల శుద్ధమైన జలం పోస్తారు. ఏది చేసినా ఉపయుక్తమే, రెండు కూడా అనుసరణీయమే. చేసుకొని చక్కగా అందులో మామిడాకులు అవి లేని పక్షంలో
రావి ఆకులు, అవి కూడా లేని పక్షంలో మోదుగాకులు, అవి కూడా లేని పక్షంలో తమలపాకులు, ఇవన్నీ దేవతా సంబంధమైనటువంటి దళములు. కాబట్టి కనీసము తులసి దళములైనా కానీ పెట్టి చేసుకోవాలి. ఖచ్చితంగా ఆ యొక్క అమ్మవారి పూజలో తులసి దళము కూడా ఉండాలి. ఆ కలశంలో పెట్టి చక్కగా కొబ్బరికాయని పెట్టిన తర్వాత కొబ్బరికాయ మీద జాకెట్ పీస్ పెట్టడం. కొంతమంది కొబ్బరికాయని ఇలా నిలబెడతారు, కొంతమంది కర్ణాటక, మలయాళం ఆ ప్రాంతంలో, తమిళనాడు ప్రాంతంలో కొబ్బరికాయని ఇలా పడుకున్నట్టుగా పెడతారు, దాని మీద జాకెట్ పీస్ పెడతారు. ఎలాగైనా చేసుకోవచ్చు. కలశాన్ని ఆవాహన చేసేటప్పుడు ముఖ్యంగా అమ్మవారి యొక్క ఆవాహన ప్రధానం. ఇక్కడ కొన్ని నియమాలు ఇక్కడ వీక్షించేటువంటి మహిళా ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటంటే, పుస్తకాన్ని పట్టుకుంటున్నారమ్మా, అందులో ఒక లోపం ఉంటుంది. ఏంటండి? ఆవాహన కార్యక్రమం అయితే చక్కగా అందులో ఉంటుంది, కానీ ప్రాణప్రతిష్ఠ ఉండట్లేదమ్మా. అయ్యో, అదే ముఖ్యం. అంటే అమ్మవారిని పిలిచిన తర్వాత అమ్మవారి యొక్క అంశ ఆ యొక్క కలశంలో రావాలిగా, వస్తుంది, ఆవాహన చేసినప్పుడు వస్తుంది. కానీ ఆ వచ్చిన మరుక్షణమే ప్రాణప్రతిష్ఠ మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేయాలి. అందుకని వీక్షించేటువంటి ప్రేక్షకులు, మీకు పుస్తకంలో దొరకదండి, ప్రాణప్రతిష్ఠ అనేటువంటిది లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పబోయేటువంటి మంత్రముని మీరు పూజ చేసుకునే సందర్భంలో ఆ ప్రాణప్రతిష్ఠాన దగ్గర మీరు ఆ మంత్రాన్ని మీరు విని ఆ విధంగా చేసుకుని, అంటే 2 లేదా 3 తమలపాకులు తీసుకొని కలశం మీద ఇలా గొడుగు పట్టుకున్నట్టుగా పట్టుకొని ఆ కలశం మీద ఆనిచ్చి, అంటే ఆ అమ్మవారి ఆవాహన. మళ్ళీ చెప్తున్నాను వీక్షించేటువంటి మన మహిళా ప్రేక్షకులకి, 16 లక్ష్మీదేవతల యొక్క ఆవాహన కార్యక్రమం శ్రీ సూక్త విధానముగా అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. ఆ వీడియో వస్తుంది, చక్కగా చూడండి ఆ వీడియోని. అప్పుడు ఆ ఆవాహన అయిన తర్వాత అప్పుడు ప్రాణప్రతిష్ఠ అనగానే అలా 2 తమలపాకులు ఇలా పట్టుకొని ఆ కలశం మీద కొబ్బరికాయ మీద ఆనిచ్చి మనస్సులో ఈ మంత్రం వచ్చేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని మీరు అప్పుడు ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఓం అసునీతే పునరస్మా సుచక్షు పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్పస్యేమ సూర్యముచ్చరన్ తమనుమతే మృళయా ఆనః స్వస్తి అమృతం వైహి ప్రాణ అమృతమాపహ ప్రాణ నేవయధాస్థానముపహ్వయతే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ప్రాణప్రతిష్ఠ సుముహూర్తో అస్తు. ఇలా ఈ మంత్రముతో అమ్మవారి ప్రాణప్రతిష్ఠ చేసుకోవాలి. తదనంతరం అమ్మవారికి షోడశోపచార విధానంగా ఆ పుస్తకంలో ఉన్నట్టుగా చక్కగా చేసుకోవచ్చు. ఇదే సందేహం చాలా మందికి, అంటే కొన్ని మిస్ అయిపోతూ ఉంటాము, తర్వాత అనిపిస్తుంది అయ్యో పూర్తిగా చేసుకుందాం అంటే చేసుకోలేకపోయామే. ఇది ఒక్కటి మాత్రం, ఇది వీళ్ళు సేవ్ చేసుకుని పెట్టుకుంటే చక్కగా ఆ సమయంలో చేసుకోవచ్చు, ఆ టైంలో ప్లే చేసుకుంటే చాలంటారు. అలాగే కలశం తర్వాత ఏం చేయాలి అనేది ఒక పెద్ద ప్రశ్న అండి. అసలు కదిపే విషయం మాట్లాడదాం గురువు గారు. అంటే ఏ రోజున కదిలించాలి? ఎందుకంటే శుక్రవారం ఆ రోజు కదిలించలేము అమ్మవారి కాబట్టి, తర్వాత పౌర్ణమి కదండి, ఆ రోజు కూడా వద్దా అని కొంతమంది అడిగారు ఈ ప్రశ్న. మరి ఏ రోజున కలశాన్ని కదపాలి వ్రతం అయ్యాక? ఈ సంవత్సరం పౌర్ణమితో కూడుకున్నటువంటి వరలక్ష్మి వ్రతం వచ్చింది కాబట్టి ఈ సందేహం వచ్చింది, కానీ ఇంతకు ముందు జరిగిన వరలక్ష్మి వ్రతాలన్నీ పౌర్ణమితో రాలేదు కదా. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం గొప్ప విశేషం ఏంటంటే, అమ్మవారిని 2 కాలాలలో 2 రోజులలో పౌర్ణమితో కూడుకున్నటువంటి విధానంగా చేసుకునే అవకాశం కలుగుతుంది. ఉదయం పూట చేసుకున్నటువంటి వాళ్ళు ఎలాగో శుక్రవారం కాబట్టి అమ్మవారిని కదపకూడదు. తెల్లారి శనివారం చక్కగా ఈ సంబంధించినటువంటి దుర్ముహూర్తం 7:52 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం అయిపోయిన తర్వాత మళ్ళీ కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా మళ్ళీ నిన్నటి రోజు అనగా వరలక్ష్మి వ్రతం రోజున షోడశ ఉపచారాలతో చేసుకున్నాం. పంచోపచార విధానంగా పూజ, ఆవాహనం, స్నానము, నైవేద్యము, దీపము, ఈ విధంగా పంచోపచార విధానంగా చేసుకొని అప్పుడు శనివారం నాడు కదపవచ్చునమ్మా. ఉదయం కూడా పూజ చేసుకుని 7:52 తర్వాత పూజ చేసుకొని నైవేద్యం పెట్టాలి. ఏదైనా ఒక నైవేద్యం, పండు కానీ ఫలము కానీ ఏదైనా కానీ, లేదా ఇంట్లో చేసినటువంటి పౌర్ణమి రోజు ఎలాగో పాయసం చేస్తాం కదా, పాయసం చేసి కదపండి, తప్పేముంది, ఆ రోజు చేసుకోవచ్చు. పౌర్ణమి అనేటువంటి సందేహం పెట్టుకోకండి. పౌర్ణమి వచ్చింది ఇంకా విశేషం, పౌర్ణమి రోజున కూడా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటున్నామని ఆ విధంగా చేసుకోవచ్చు. కలశం ఎలాగో శనివారం కదిపేయచ్చు అని చెప్పారు. ఆ రోజు కూడా పౌర్ణమి టైంలో ఉదయం పూట మళ్ళీ పూజ చేసుకుని కలశం పైన పెట్టినటువంటి కొబ్బరికాయ కానీ, పైన ఉన్నటువంటి ఆ రవిక కానీ, అలాగే ఆ చెంబులో నీళ్లు కానీ ఏం చేయాలండి? వీటన్నిటి గురించి విడివిడిగా తెలియచేయండి.
ఇక కలశంలో పెట్టబడినటువంటి కొబ్బరికాయ, రవిక బట్ట, అలాగే చాలామంది కలశంలో నీళ్లు పోసుకొని పూజ చేస్తారు, కొంతమంది బియ్యం పోసుకుంటారు. కాబట్టి ఈ కొబ్బరికాయని సాధారణంగా ఇంట్లో పూజలో అయిపోయిన తర్వాత కొట్టుకొని బెల్లం పాయసం, అలాగో ఆ బియ్యం ఉంటుంది కాబట్టి ఆ బియ్యంతో బెల్లం పాయసము, ఆ కొబ్బరికాయ తురుముతో అభిషేకం చేసుకొని ఆ బెల్లం పాయసం చేసి అమ్మవారికి నివేదన చేసుకోవచ్చు, ఇంట్లో అందరూ భుజించవచ్చు. రవిక బట్ట ఎవరికైనా మంచి ముత్తైదుకి ఇవ్వాలని అనుకుంటే ఆ ముత్తైదుకి ఇవ్వవచ్చు, లేదు తాను ధరించవచ్చు. ఇక సాధారణంగా నీరు పెట్టుకునే ఆచారం ఉన్నట్టుంటే ఆ నీటితో అయిన తర్వాత చక్కగా ఇల్లంతా చిలకరించుకోవచ్చు. లేదు ఆ కలశం పెట్టినటువంటి కొబ్బరికాయని ధనాగారంలో కానీ, అంటే ఈ బీరువాలో కానీ, పూజా మందిరంలో కానీ పెట్టుకోవచ్చు, లేదా ఇంటి గుమ్మానికి అయినా కానీ కట్టవచ్చు, ఎర్రటి గుడ్డలో కట్టవచ్చు. ఈ విధంగా పౌర్ణమి ఘడియల్లో ఉండంగా చేసుకోవచ్చు. ఎవరికి శక్తి అనుసారం, ఎవరికి మనస్ఫూర్తిగా అనిపించింది ఆ విధంగా చేసుకోవచ్చండి. గురుగారు, అమ్మవారికి ఎంతో చక్కగా పూజ అయితే చేసుకుంటాం పుష్పాలతో. అసలు ఎన్ని పుష్పాలు ఉంటాయో అన్ని రకాల పుష్పాలతోటి అమ్మవారికి పూజ చేస్తాం. కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి పుష్పం ఏది? ఏ పూలతో అర్చిస్తే అమ్మ సంతోషిస్తుంది? సాధారణంగా అమ్మవారు కమల నివాసిని కాబట్టి తామర పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు. ఈరోజు చాలా ప్రియం ఆ తామర పుష్పాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. కలువ పూలు ఇవి 2. ఇంకా అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటిది మందార పుష్పములు. మందార పుష్పములతో అంటే అమ్మవారు చాలా ఇష్టం. కరవీర పుష్పములు అంటే గన్నేరు పుష్పములు, మల్లె పూలతో అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, చామంతి పూలతో చేసుకోవచ్చు. కాకపోతే చెయ్యకూడనటువంటి రంగులు ఏవయ్యి అంటే నీలి రంగు, బ్లూ కలర్ పుష్పాలతో అస్సలు శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతంతో చేసుకునే వాళ్ళు అస్సలు పూజ చేయకూడదు. కాబట్టి ఈ విధంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. నీలి రంగు పుష్పాలతో ఎక్కడా కూడా శంఖ పూలు గాని ఉన్నాయని అందరూ అందంగా ఉన్నాయి కదా అని పూజ చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా శంఖ పుష్పాలు, అలాగే నీలిరంగు చామంతి, ఇవి మాత్రం పక్కన పెట్టేసి మిగతా ఎక్కువగా మనకి ఇప్పుడు అందుబాటులో ఉండేవంటే మల్లెపూలు, అలాగే పసుపు, తెలుపు చామంతులండి, బాగా గులాబీలు గాని. అవును, గులాబీ పుష్పాలు కూడా అమ్మవారికి చాలా ప్రీతి. ఇప్పుడు హైబ్రిడ్ కంటే కూడా సహజంగా ఉండే గులాబీలు అవి ఇంకా బాగుంటాయి. ఇంకా మీరు అన్నట్టుగా పద్మాలు, అవైతే ఇంకా ఇది శక్తి ఉంది అని అనుకుంటే చక్కగా వాటితోటి కూడా చేసుకోవచ్చు.